హలో అండి. అందరూ బాగున్నారా? స్ట్రీట్ స్టైల్‌లో చేసుకునే పావు బాజీని మనం చాలా టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూసేయచ్చు చూడండి. ఇక్కడ ఒక చిన్న ముక్క పావు తీసుకొని బాజీలో ముంచుకొని కొంచెం ఉల్లిపాయలతో తింటే ఆ టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. పిల్లలకి చేసి పెడితే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఇక నేను ఒక కుక్కర్‌లోని 2 టేబుల్ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని 2 క్యాప్సికమ్‌లు పెద్దగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం జీలకర్ర గూడా వేశాను. ఇందులో అల్లం వెల్లుల్లిపాయలు గూడా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ ఒక టేబుల్ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొంచెం కారం, కొంచెం పసుపు, టమాటాలు ఒక 4 టమాటాలు ఇలా బాగా మగ్గే వరకు ఉప్పేసి బాగా మగ్గబెట్టుకున్నాక ఇక్కడ 4 బంగాళదుంపలు వేసుకోవాలి. బంగాళదుంపలు జస్ట్ ఈ మసాలాలో కొంచెం ఇలా ఫ్రై అయితే చాలు. ఇక్కడ నేను కాలీఫ్లవర్‌ని ఒక కప్పుడు వేసుకుంటున్నాను. ఇందులో మటర్, ఇది నేను ఫ్రోజన్ మటర్ వేసుకున్నాను ఒక కప్పు వరకు. అన్నీ వేసుకొని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 క్యారెట్లు కూడా వేసుకున్నాను. ఒక చిన్న బీట్రూట్ పీస్ కూడా వేసుకుంటున్నాను. బీట్రూట్ కలర్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగని ఎక్కువ వేసుకోకూడదు, టేస్ట్ బాగోదు. ఇక్కడ నేను ఒక టీ స్పూను పావుబాజీ మసాలా కూడా వేసుకున్నాను. ఇందులో హాట్ వాటర్ 2 కప్పుల వరకు వేసుకొని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకుంటే చూసారా, మూత తీసాక ఇలాగా నలుపుకుంటే ఈజీగా నలిగిపోతుంది. మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇలాగ మ్యాష్ చేసుకోవచ్చు. మెత్తగా మ్యాష్ అయ్యే వరకు మ్యాష్ చేసుకోవాలి. ఇలాగ మనం మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తితో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. చాలా మెత్తగా చేసుకోవాలి. హీట్‌గా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు బాగా మ్యాష్ చేయడానికి ట్రై చేయకండి. అదంతా హీట్ అంతా మన చేతి మీదకొస్తుంది. కొంచెం నెమ్మదిగా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను నేను. చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ నూనె, ఒక 2 టేబుల్ స్పూన్ బటరు వేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కోసుకొని వేసుకున్నాను. ఇందులో పావుబాజీ మసాలా 3 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఇందులో కా కస్తూరి మేతి కూడా, అదే డ్రై మెంతికూర కూడా వేసుకుంటున్నాను. కొంచెం బాగా వేగాక ఆ తాలింపునంతా ఇందులో బాజీలో కలుపుకోవడమే. ఇక్కడ మన బాజీ కన్సిస్టెన్సీ చాలా గట్టిగా ఉంది కాబట్టి దీంట్లో కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి. కన్సిస్టెన్సీ మనకు తగినట్టు వేసుకుంటే చాలు. చూసారా, చాలా కొంచెం గట్టిగా ఉంది కదా బాజీ. ఇప్పుడు నేను కొంచెం హాట్ వాటర్ వేసుకుంటున్నాను. ఇందులో స్టవ్ కూడా సిమ్లో పెట్టి ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. హాట్ వాటర్ ఎంత అంటే కన్సిస్టెన్సీ మనకు తగినట్టు వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకొక 1½ కప్ వరకు వేసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఉప్పు తగ్గింది, ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇలా కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే బాజీ ఈజీగా తొందరగా అయిపోతుంది. స్టవ్ కూడా సిమ్లో ఉంది. జస్ట్ ఇంకొక 5 మినిట్స్ ఇలాగ ఉడకబెట్టుకుంటే చాలు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాజీ ఇంకా కొంచెం చల్లారాక ఇంకా కొంచెం గట్టిపడుతుంది కాబట్టి సరిపోతుంది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటే మన పావు బాజీ రెడీ. ఇప్పుడు మన బాజీ రెడీ అయిపోయింది. మన కర్రీని పక్కన పెట్టుకొని ఇక్కడ ఒక ప్యాన్‌లోని నేను ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకుంటున్నాను. ఇలా బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ అంతా మన కర్రీ వేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఫ్రై చేయకూడదు. దాని మీద మనం పావును పెట్టుకోవాలి. మనకిప్పుడు పావులు హోల్ వీట్ ఆటాతో కూడా దొరుకుతున్నాయి. అదే పావు తెచ్చుకున్నాను నేను. అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. మైదాతో చేసిన పావులు ఇష్టం లేని వాళ్ళు. మనకి పావులు ఎక్కడైనా దొరుకుతున్నాయి. ఆన్లైన్ కానీ, సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడ చూసినా మనకి ఈజీగా అందుబాటులో ఉంటాయి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. పావు సప్పగా ఉండకుండా ఇలా ఫ్రై చేస్తారు స్ట్రీట్ స్టైల్‌లో. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కావాల్సినంత సబ్జీ వేసుకొని, పావు వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని, ఇంకా కొంచెం ఎక్స్ట్రా బటర్ కూడా వేసుకొని తింటే ఉంటుంది. టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. మీకు కూడా ఈ పావు బాజీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి.